అయిపోయింది. మా చీఫ్ గెస్ట్లు ఇంకా చాలా సీరియస్గా వస్తున్నారు. అందరికీ వేరే ఊర్లు వెళ్ళే పనులు ఉన్నాయి. ఇంకా చాలా బిజీగా ఉండి కూడా వచ్చారు. చాలా థ్యాంక్స్. పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు, బట్ బ్యూటిఫుల్ సోల్స్. పిలవగానే టప్పని ఒక సెలబ్రిటీని పిలవాలంటే చాలా కష్టం అండి ఈ రోజుల్లో. 1 వీక్ ముందు మాట్లాడాలి, ఎవరైనా పంపించాలి, ఆఫీసులో కలవాలి. ఈయన చాలా పెద్ద సినిమా కలికి లాంటి హ్యూజ్ బ్లాక్ బస్టర్ తీసి ఆయన ఒక చిన్న మెసేజ్, సార్ కెన్ ఐ టాక్ టు యూ, యా ప్లీజ్ అన్నారు. తర్వాత ఈవెంట్ ఉంది, ఐఎమ్ కమింగ్ అన్నారు. అయిపోయింది. ఎంత సింపుల్. అంత పెద్ద సినిమాలు ఎలా చేస్తాడో తెలియట్లేదు నాకు. చాలా థ్యాంక్స్ అండి నిజంగా. ఇక మా సనా బుచ్చి ఆయన ఇంకా మర్చిపోయాడు. అసిస్టెంట్ డైరెక్టర్గానే ఉండిపోయాడు ఆయన. పెద్ద సినిమా రామ్ చరణ్ గారితో తీస్తున్నాడు, బట్ మెంటాలిటీ ఇంకా స్టిల్ నేను తన ఏడీగా ఉన్నప్పుడు కూడా తెలుసు నాకు, అలాగే ఉండిపోయాడు. అంత మంచివాడు, అంత పాపం అమాయకుడు, చాలా మంచివాడు. చాలా థ్యాంక్స్. నన్ను అడగగానే నాకు ఆల్ ద బెస్ట్ చెప్పడానికి వచ్చాడు. పాపం షూటింగ్ కూడా జరుగుతుంది, నా గురించి వచ్చాడు. అలాగే ఇప్పుడు 100 కోట్లు లెక్క పెట్టుకున్న టైంలో మా తండేల్ డైరెక్టర్ని తీసుకొస్తాను ఇక్కడికి. నిజంగా తన పాపం వాళ్ళ టూరు తిరిగి వచ్చి రెస్ట్ తీసుకున్న టైంలో బ్యాట్లాగా నా ఫోన్ ఎత్తేసాడు. ఫోన్ ఎత్తగానే ఇంకేముంది, నాకు ఎప్పుడు ప్రతి సినిమాలు ఇచ్చాడు. నేను తండేల్లో నాకు ఇవ్వలేదు, చాలా బాధపడుతున్నాను. బట్ స్టిల్ ఓకే. థ్యాంక్ యూ చందు. ఇక మా ఇంట్లో, మా పక్కింట్లోనే ఉంటాడు ఈ కుర్రోడు, మంచి యాక్టరు సత్యదేవ్. నేను పెద్ద ఎవరిని పిలవక్కర్లా, పట్టుకుని దాక్కొస్తాను, వచ్చేసాడు పాపం. చాలా థ్యాంక్ యూ సత్య. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలి, త్వరగా ముగించేస్తాను నేను. ఈ సినిమాకి నాకు ప్రొడ్యూసర్ గారు డబ్బులు ఇవ్వాల. దయచేసి మీరు అందరూ ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి టికెట్లు కొని కలెక్షన్స్ వస్తే అందులోంచి ఇస్తానన్నాడు. సో మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ అందరూ థియేటర్కి వెళ్ళి నా రెమ్యునరేషన్ నాకు ఇచ్చేటట్టుగా చేయండి ప్లీజ్. దయచేసి 21వ తారీఖున రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్, మొత్తం ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ది. ఇందులో మేమందరం ఒక మంచి 4-5 మెయిన్ క్యారెక్టర్లు చేసాం. నేను ప్రధాన పాత్ర కాదు, పాత్రలో ఒక మంచి పాత్ర. ఇంకా మా గురించి, మా టీం గురించి నేను తర్వాత చెప్తాను, మీకు టైం వేస్ట్ చేసుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రహ్మాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. యా, సంజయ్ గారు మీ బాపు గురించి ఏమన్నా స్టేజ్ మీద అక్కడ ఆల్రెడీ అయిపోయిందంటారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ అండి. అండ్ బుచ్చిబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము ఇప్పుడు. డైరెక్టర్ బుచ్చిబాబు గారు. అందరికీ నమస్కారం అండి. అంటే బాబు, ఓకే ఒక నిమిషం బాబు. బ్రహ్మాజీ గారు పిలిచారండి, రాకపోతే మళ్ళీ ఎవరి దగ్గర ఏం చెప్తారని భయంతో వచ్చేసాను నేను. ఆ హీరో దగ్గరికి వెళ్ళి మనోడికి పొగరు వచ్చిందని చెప్తారు, మళ్ళీ ఇక్కడ ఎందుకని మీకోసం వచ్చాను, నేను భయపడతాను. బాబు సినిమా ట్రైలర్ చూశాను నేను, చాలా బాగుందండి. అంటే ఈ సినిమాకి హీరో ఎవరైనా అడుగుతుంటే అనవసరంగా అడిగాను బ్రహ్మాజీ గారిని, డైరెక్టరే హీరోగా కనపడుతున్నాడు కదా అనిపించింది నాకు. చాలా చాలా బాగా చేశారు దయ్య గారు. మీరు ముందుకు రండి, నేనే దాక్కుంటా అంటే నాకంటే వెనక దాక్కుంటున్నారు. చాలా బాగా చేశారు సినిమా. అంటే మా నాన్నగారు ఫార్మర్ అండి, వ్యవసాయం చేస్తూ ఉంటారు. మా నాన్నగారు మాట అనేవారు, అంటే ఇక్కడ దీంట్లో ఆ డైలాగ్ వేశారు, ఏంటంటే డైలాగ్ కాదు కానీ, ఫార్మింగ్ అంతా వేసిన తర్వాత మనీ అంతా లాస్ అవుతుంది కదా వర్షం వచ్చిన తర్వాత. మా నాన్నగారు అనేవారు, ప్యాకెట్ ఆడితే డబ్బులు ఎదటోడికి వస్తాయో లేకపోతే పక్కోడికి వస్తాయరా, వ్యవసాయం చేస్తే ఎవడికి వస్తాయో కూడా తెలియదు, పోతాయని. అంత బాధ ఉండేది మా నాన్నగారి దగ్గర వ్యవసాయం చేసేటప్పుడు. అంటే మొత్తం అన్నీ వేసి పెట్టుబడి పెట్టి ఇన్వెస్ట్మెంట్ అంతా చేసేసిన తర్వాత వర్షం వచ్చేసి ఒక నైట్ అంతా పోయేది. మళ్ళీ 1 ఇయర్ కోసం, 1 ఎకరం పొలం చేయడానికి ఒక కష్టపడి 1 ఇయర్ చేస్తే 5,000 వస్తుందండి. ఇప్పటికీ 5,000 వస్తుంది నాకు తెలుసు, మా ఊర్లో కూడా మా పొలాలు ఉన్నాయి. అంటే మా నాన్నగారి గురించి ఇప్పుడు చెప్తున్నాను నేను ఇక్కడ. మా నాన్నగారు అప్పుడే కాలం చేసి 1 ఇయర్ అయింది. ఈ సినిమా, బాబు సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టీం అందరికి కూడా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. లేట్ అయిపోతుంది తెలుసు, కానీ బాపు సినిమా కాబట్టి మీ బాపుతో ఉన్న ఒక బ్యూటిఫుల్ మెమరీ ఆర్ ఎమోషనల్. ఉప్పెన సినిమా టైంలో మా నాన్నగారు, మా అమ్మ, చెల్లి అందరూ వెళ్ళారంటండి సినిమాకి రాజమండ్రిలో.
వెళ్తే అమ్మ నాన్న సినిమా చూశాడా అని అడిగాను. ఎక్కడ చూశాడరా? చూడలేదు నాన్నగారు అన్నారు. నేను నాన్నగారు అంట చితకొడేశ్వరు మా నాన్నగారు నన్ను సినిమాలకు వెళ్తుంటే. సినిమా చూశారు నాన్నగారు అంటే థియేటర్ వరకు వచ్చారు కానీ లోపలికి రాలేదురా అన్నారు. ఏం చేస్తున్నారంటే గేటు బయట నిలబడి అడిగేవారంట అందరినీ, బాబు సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా అని అందరినీ వాళ్ళు అడిగారంట. అదే అండి నాన్న, నేను తీసే రామ్ చరణ్ గారి సినిమా నువ్వు అడగాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. క్రేజీ. థ్యాంక్ యూ బుచ్చిబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటికే ఆలస్యమైంది. చందు మొండేటి గారికి నేను మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ తండేల్ సార్. ఓకే, థ్యాంక్ యూ. కంగారు పట్టుకున్నాను. నాకు బ్రహ్మాజీ గారు జనరల్గా